రవి గారు వెల్కమ్ సార్. హలో. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చూసినట్టయితే ఒకవైపు కూటమి విజయోత్సవాలు నడుస్తుంటే, మరోవైపు వైసీపీ పార్టీ వెన్నుపోటు అనే మాటతో వాళ్ళు నడుపుతున్నారు. ఏంటి సార్ ఏమవుతుంది? అంటే 2 ఏళ్ళయింది కాబట్టి ద్వితీయ వార్షికోత్సవం చేసుకోవాలి. వీళ్ళు విజయోత్సవాలు అన్నారు. ఎవరైనా గెలిస్తే ఒకసారి విజయోత్సవం, తర్వాత మిగిలినవన్నీ వార్షికోత్సవాలు. కానీ అక్కడున్న రాజకీయ వాతావరణం చెప్తుంది. అదే సమయంలో ఈ 2 ఏళ్లలో వాగ్దానాలన్నీ వమ్ము చేశారు కాబట్టి మేము వెన్నుపోటు పొడిచారు ప్రజలకు, కాబట్టి వెన్నుపోటు దినోత్సవాలని వాళ్ళు పేరు పెట్టారు. ఈరోజు తిరుపతిలో వీళ్ళ విజయోత్సవ సభ వీళ్ళు చేస్తుంటే అన్ని చోట్ల చాలా చోట్ల వైసీపీ వాళ్ళు ఈ వెన్నుపోటు సభలు వాళ్ళు చేశారు. సహజంగా కొన్ని చోట్ల ఉద్రిక్తతలు, పరస్పర విమర్శలు, ఇక్కడ మాట్లాడిన దానికి అక్కడ కౌంటర్లు, ఇవన్నీ కూడా మనం చూస్తాం. 2 ఏళ్ల పరిపాలనలో తాము కొన్ని చేశారు, కొన్ని ఇంకా చేయలేదు. పెట్టుబడులు లక్షల కోట్లు వరదలాగా ప్రవాహంలాగా వచ్చేస్తున్నాయి, అన్నీ అయిపోతున్నాయి. అంతకుముందు అసలు రాష్ట్రం అన్నది ఒక విధంగా ఐసీయూలోనో లేకపోతే వెంటిలేటర్ మీద ఉండింది. మేము వచ్చి ఆక్సిజన్ ఇచ్చి దీన్ని అభివృద్ధిలోకి మరల్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్, అలాగే నారా లోకేష్ మంత్రి, వీళ్ళందరూ ఈరోజు ఇక్కడ చెప్తున్నారు. ఒకటైతే నమ్మలేనంత అభివృద్ధి ఉందా, కొన్ని అభివృద్ధి చేసాము, కొన్ని చేయలేదంటే వేరే విషయం. కానీ నమ్మలేనంత, అసలు ఆశ్చర్యపోయేంత అభివృద్ధి అని మాధవ్ చెప్తుంటే, పవన్ కళ్యాణ్ కొంచెం ఆయన గతంలో లాగే ఆయన వైసీపీ దీన్ని ఎదుర్కోవటం కోసం ఐక్యత అవసరం, అందుకోసం తాము త్యాగం చేశాము, ఇట్లాంటివి ఆయన చెప్పారు. లోకేష్ వాస్తవానికి స్పీకర్ ఆఫ్ ది డే లాగా ఆయన ఈ రపారప్పాల దగ్గర నుంచి అన్నీ తీసుకొని వచ్చి, మేము మీకు జీ కావాలని జగన్ అంటున్నారు, కానీ జీ అంటే గొడ్డలి, అది గొడ్డలి పార్టీ, మాదేమో గూగుల్ పార్టీ, మేము అన్నీ అభివృద్ధి చేస్తాము, చాలా దూసుకుపోతున్నాము, వీళ్ళందరికీ సమాధానం చెప్తాము. రెడ్ బుక్ గురించి కూడా ఆయన ఇక్కడ అధికారికంగా రెడ్ బుక్ మళ్ళీ మీకు తగిన పాఠం చెప్తుంది అని లోకేష్ కొంచెం హై స్పీడ్లో కొంచెం వార్నింగ్లతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు తన సహజ శైలిలో ఎప్పటిలాగే అభివృద్ధి, అంతకుముందు పూర్తిగా విధ్వంసం అయిపోతాం చేశాము, ఇప్పుడు తను స్వర్ణాంధ్ర అంటే చాలామంది అపహాస్యం చేశారు, కానీ ఇప్పుడు జొన్నగిరిలో అంటే అక్కడ పత్తికొండ దగ్గర నిజంగానే అక్కడ బంగారు తవ్వకం కూడా మొదలవుతుంది. ఇవన్నీ చెప్తూనే చంద్రబాబు అన్నీ అన్నీ అయిపోయాయి అనుకోవద్దండి, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, నిలదొక్కోవాలి, చేసుకుంటూ పోతున్నామంటే మొత్తం మీద బాబు మాటలు వింటే కొంచెం అన్నీ అవ్వలేదు, ఇంకా అవ్వడానికి సమయం పడుతుంది అనే ఒక సంయమనము, అది జాగ్రత్త పడడం కూడా మనకు కనిపిస్తుంది. అదే సమయంలో వైసీపీ వాళ్ళు వెన్నుపోటు అనే ఒక పుస్తకమే విడుదల చేశారు కొద్ది రోజుల కిందట. ఈరోజు అన్ని చోట్ల సభలు తిరుపతిలోనే పెట్టారు. ఉదాహరణకు జరుగుతున్న తిరుపతిలోనే కొంత ఉద్రిక్తత కూడా వచ్చింది. భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ చేశాక, అమ్మటి రాంబాబు గుంటూరులో, లేకపోతే కొడాలి నాని గుడివాడలో, బొత్స వాళ్ళ ఊళ్ళో, ఇలా అనేక చోట్ల వైసీపీ కీలక నాయకులు వచ్చి తీవ్రమైన విమర్శలు చేశారు. వీటిలో మనం చెప్పుకోదగింది కొడాలి నాని చాలా రోజుల తర్వాత వచ్చి మాది గొడ్డలి పార్టీ అన్నారు. గొడ్డలే మేము మీకు, గొడ్డలిలాగా మేము అవినీతిని నరికేస్తాము, భూస్థాపితం చేస్తాము, పరశురాముడిది గొడ్డలి, పరమశివుడిది గొడ్డలి ఒక చేతిలో ఉంటుంది, కనకదుర్గది గొడ్డలి అనే ఇప్పుడు గొడ్డలి అనే ఏదైతే అంతకుముందు విమర్శలాగా మొదలైందో నిజంగానే మాది అటువంటి గొడ్డలి అని వైసీపీ వాళ్ళు తీవ్ర స్థాయిలో వాళ్ళు కూడా విరుచుకుపడ్డం. కొంత రాజకీయంగా కూడా ఈ సమయంలో ఈడీ లిక్కర్ కేసులు ఇట్లాంటివి అవి తీసి ఆ కేసిరెడ్డిని ఇంకొక వాళ్ళను మళ్ళీ వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేయడం, జగన్ను కూడా చేస్తారనే కొన్ని కథనాలు, వీటన్నిటి మధ్యలో టెంపర్ బాగా తీవ్రస్థాయిలో నడుస్తుంది. ఇప్పుడే విశాఖ ఉక్కులో కూడా ఘోరమైన ప్రమాదం జరిగి 9 మంది చనిపోవటం, దేశం అంతా దిగ్భ్రాంతి చెందింది. ఖచ్చితంగా మోదీ ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ చేయాలని చూడటము, అందుకోసం అక్కడ సిబ్బందిని దాదాపు 1000 మందిని తగ్గించటము, నాసిరకం ఈ పదార్థాలు వాడడం వల్ల ఈ ఘోరమైన మరుగుతున్న ఉక్కొచ్చి మీద పడి కార్మికులు మాడిపోయారు. ఇది ఊహించలేని దిగ్భ్రాంతికరమైన ప్రమాదం.
సో ఇది కూడా సహజంగా ఈ సమయంలో నిజానికి తిరుపతి సభ ఒక 5 రోజులు ఆలస్యంగా పెడుతున్నారు విశాఖపట్నం విషాదం నేపథ్యంలో. ఇట్లాంటి ఘటనలు విమర్శలు ఒకవైపున ఉన్నాయి, రెండో వైపున ఈ కేసులు ఉన్నాయి. మూడోది 2 ఏళ్ల తర్వాత కూటమి నిధుల కొరత బాగానే ఎదుర్కొంటుంది. అందులో భాగంగా ఇప్పుడు పట్టణాలను టౌన్స్ ఫర్ సేల్ అన్నట్టుగా పట్టణాలలో 14 రకాల ఆస్తులు ఐడెంటిఫై చేశారు. వీటన్నిటిని ప్రైవేట్ పరం చేయడం, రోడ్లు కావచ్చు, పాతపడిన గతంలో వదిలేసిన కార్యాలయాలు, పాతపడిన భవనాలు, పార్కింగ్ స్పేస్లు అన్నిటినీ దీనికోసం జీవో నెంబర్ 673 అని తెచ్చారు. ఇంక పెట్టేస్తున్నారు అంతే, బిల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అని. ఇదే కాకుండా ఆర్టీసీ 12 డిపోలు అప్పగిచ్చేస్తున్నారు ప్రైవేట్కు. ఒక 300 బస్సులు ప్రైవేట్లోకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు ఆర్టీసీ డిపోలే వాడుకుంటారంట, కానీ ఆపరేషన్ ప్రైవేట్ వాళ్ళు. సో ఈ విధంగా అంటే ఖర్చు వీళ్ళకి, లాభాలు వాళ్ళకి అనుకోవాలి. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ తెస్తున్నారు. ఉదాహరణకు 300 బస్సులు, 300 బస్సుల ఎలక్ట్రిక్ కొనుగోలులో 60% కేంద్రం ఇచ్చే సబ్సిడీ. ఓకే, సబ్సిడీనే ఇస్తున్నప్పుడు మనమే కొనుక్కోవచ్చు కదా అంటే లేదు మనం కొనుక్కోకూడదని ప్రైవేట్ వాళ్ళకు అవి అప్పగించి రూట్లు వాళ్ళకే, డిపోల వాళ్ళకే. కాబట్టి రేట్లు సార్, రూట్లు సరే, రేట్ల పరిస్థితి ఏంటి? రేట్లు కూడా ప్రైవేట్ వాళ్ళు వచ్చాక మా గిట్టుబాటు కాదంటారు కదా, పెంచుతారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు ఈరోజు సభలో మాట్లాడుతూ ఈ మన పుట్టపర్తిలో అత్యాధునికమైన విమానాలు వేగంగా వెళ్ళేవి తయారవుతాయి, భారతదేశ రక్షణకు సింహాల్లాగా నిలబడతాయి, అది ఇదని చెప్తున్నారు. ఓకే, కానీ ఆ నిర్మించేది టాటాలు, ఎల్ఎన్టీలు, భారత్ ఫోర్జ్ లాంటి ప్రైవేట్ కంపెనీలే. ఓకే, కాబట్టి ఇక్కడ ఒక స్పష్టమైన నమూనా ఏంటంటే చాలా గూగుల్ దగ్గర నుంచి, డేటా సెంటర్ల దగ్గర నుంచి ఇక్కడ టాటాల వరకు ఒక భారీగా ఈ కార్పొరేట్ పెట్టుబడులకు ఆంధ్రదేశంలో చాలా అవకాశాలు ఉంటాయని ఒక వాతావరణం అయితే ఏర్పడింది. ఇప్పుడు ఈ సమయంలో అమరావతి, పోలవరం లాంటివే సమస్యాత్మకంగా ఇంకా సవాళ్ళు ఎదుర్కొంటుంటే అంతా ఇదిగో మాధవ్ చెప్పినట్టు నమ్మశక్యం కానంత అభివృద్ధి అని చెప్తే కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. సో ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి కూడా నిన్ననే మీడియాతో మాట్లాడుతూ డిఎస్సిలో చాలా తప్పులు జరిగాయి, దాని మీద మేము చాలా తీవ్రంగా పోరాడతామని చెప్తూ కాక్రోచ్ జనతా పార్టీ గురించి ప్రస్తావిస్తున్నాడు ఆయన. నేను కూడా కాక్రోచ్ని అని ఇలా చెప్తున్నాడు. అంటే ఇక్కడ స్పష్టంగా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలని, చంద్రబాబు నాయుడు ఏమో విజన్, క్యాపిటల్ ఇంటెన్సివ్ అన్నది ఉండింది కదా. వైసీపీలో ఒక విమర్శ వాళ్ళలో వాళ్ళు చేసుకుంది ఏంటంటే యూత్తో మనం కనెక్ట్ కావట్లేదు. ఓకే, అదే యువతతో మనము అనుసంధానం కనెక్ట్ కావాలి అని చెప్పినందుకే బహుశా ఇప్పుడు డిఎస్సి అన్నది ఆ స్పోర్ట్స్ కోటాలో అక్రమాలను విచారించాలనడంలో సందేహం లేదు, రద్దు చేయక్కర్లేదు. కానీ కాబట్టి అటువైపు కూడా చూస్తున్నట్టున్నారు. టోటల్గా చెప్పాలంటే 2 ఏళ్ళు అయిపోయింది. సో నిజమైన ఎన్నికల రాజకీయం ఆంధ్రప్రదేశ్లో మొదలవుతుంది. చివరి సంవత్సరం ఎన్నికల సంవత్సరం కాబట్టి ఈ రోజు నుంచి మొదలవుతుంది. జగన్ చెప్పిన థియరీ అమలు అవుతుందంటారా? అంటే 2 ఏళ్ళు అయిపోయింది, ఈ సంవత్సరం కళ్ళు మూసుకుంటే ఎలక్షన్ ఇయర్ వచ్చేస్తుంది. ఆయన ఈ 2 ఏళ్ళు కూడా ఆయన కళ్ళు మూసుకొని ఉన్నారు కదా. ఇక ఆయన కళ్ళు మూసుకోవడం కాదు, కాళ్ళు కదిలించడం మొదలు పెడతాడు. ఆయన కళ్ళు మూసుకోమని అంటున్నాడు కానీ కాళ్ళు కదిలించడం మొదలు పెడతారు, మళ్ళీ దగ్గరికి వస్తారు. అయితే ఇప్పుడు అదే ప్రశ్న, జగన్ పాదయాత్రకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? ఈ లోపల లిక్కర్ స్కామ్లోనూ ఇంకో దాంట్లోనూ అరెస్ట్ చేసినా ఎల్లకాలం ఉంచలేరు, కొంతకాలం. అది మరీ హ్యాపీగా తిరిగే పని. అది కూడా ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా హాట్గా ఉన్నాయి. ఇందులో మళ్ళీ ఉప రాజకీయం జనసేనది, అది మనం విడిగా మాట్లాడాలి. రైట్ సార్.